అయినా మీ జనరల్గా నేను ఎప్పుడు ఎలా పడితే అలా ఇస్తాను అనుకున్న వాళ్ళ గురించి కాదు ఇది. ఈ సబ్జెక్ట్ అయితే వాళ్ళ గురించి కాదు. ఎవరికైతే కస్టమర్కి ఇన్ టైంలో ఇవ్వాలి, ఎవరైతే నా వర్క్ ఇష్టపడతారో, ఎవరైతే నా టైమింగ్ సెన్స్ ఇష్టపడతారో, అలాగే నాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకేనండి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన మొత్తం 3 పెన్డ్రైవ్లు కనెక్ట్ చేసాం. ఈ 114 GB, ఈ 233 GB ఉన్నది ఇది ఒక మనకు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చింది. ఈయన డేటా పార్టేషన్ ఎట్లా ఉంది వీడియోకి సంబంధించింది ఇప్పుడు మీకు చూపిస్తానన్నాను కదా, ప్రివ్యూస్ మన అన్బాక్సింగ్ యూజర్ కదా. ఇది వచ్చి 1 TB, ఇది లీలా సాయి స్టూడియో మనకి ప్రకాశం డిస్టిక్ నుండి రావడం జరిగింది. ఇది ఓపెన్ చేయగానే ఎట్లా ఉంది, ఇక్కడ భాస్కర్ అన్న అని పెట్టారు కదా, ఇది మెయిన్ ఫోల్డర్ నాకు తెలిసి. ఇంకా మిగతా ఏమీ ఉండదు దీనికి. మహేంద్ర అన్న అని ఉంది కదా, ఇది వీడియో మిక్సింగ్. ఒకసారి చూడండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్గా నోటీస్ చేయవలసింది. ఎట్లా పెడితే ఇలా పెడితే మీరు గమనించండి, ఇక్కడ విలేజ్ వ్యూ డ్రోన్ షాట్స్ అనేసాడు. జనరల్గా డ్రోన్ షాట్స్ అని పెట్టి అన్నీ ఒక చోట వేస్తారు. మేము ఎందుకు ఇలా వాడుకుంటాము అంటే పక్కన పెట్టుకుని చూసుకుంటాం. అంటే ఈ విలేజ్ తర్వాత ఇది రావాలి. లేదు, ఇక్కడ డ్రోన్ వ్యూ లైటింగ్ ఉంది, దీని తర్వాత అమ్మాయి ఎంట్రీ ఉంది, అమ్మాయి ఎంట్రీ తర్వాత అమ్మాయి ఎంట్రీ డ్రోన్ ఉంది, ఇక్కడ మేకో షాట్లు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఈ పక్క ఫోల్డర్కే కొలాబరేట్ అయ్యి మ్యాచ్ క్లిప్స్ వాడాలన్నమాట. అందుకు ఆ రకంగా ఈ అబ్బాయి వేసాడు అనమాట. మీకు ఆర్డరింగ్లు అన్నీ చూడండి. అంటే ఎక్కడెక్కడ డ్రోన్ క్లిప్స్ వాడాలో ఆర్డరింగ్ కూడా సెపరేట్ చేసేసాడు. పర్టికులర్ ఎక్కడ అని కాదు, మీరు నోటీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. చాలా పిన్ టు పిన్ ఇది మొత్తం టోటల్. ఇందులో స్టిల్స్ వేసాడు తను. చూడండి, ఇక్కడ మొత్తం మనకు 60 పిక్స్ వేసాడు. 2 ఫోల్డర్లో పెళ్ళి కలిపి ఒక 60 పిక్స్ వేసాడు. ఎందుకు అంటే స్లైడ్ షో చేయమని. స్లైడ్ షో యానిమేషన్ ఉంటుంది కదా, అట్లా స్లైడ్ షో సాంగ్ వేసి ఒక స్లైడ్ షో చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టైటిల్ ప్రాజెక్ట్. ఈ టైటిల్ ప్రాజెక్ట్ కూడా మనోడే చేసుకుంటాడు. జస్ట్ ఎలా పెళ్ళికి ఇస్తాడు. ఇక లాస్ట్ సేవ్ ద డేట్ ఉంటుంది. దీనివల్ల వచ్చిన ప్రపంచ నష్టం ఏం మనకు లేదు. ఈ స్లైడ్ షో ఉంటుంది. ఈ స్లైడ్ షో ముందు పెట్టుకుంటాం. దీని తర్వాత ఈ స్లైడ్ షో ఇది మిగతా ఇది చేసుకుంటాం. సాంగ్స్ ఇక్కడ ఏమీ వేయలేదు. ఎందుకు వేయలేదంటే మనకు నచ్చిన ఈ అబ్బాయి సాంగ్స్ వేసేయమన్నాడు. జనరల్గా మ్యాక్సిమం సాంగ్స్ ఇస్తాడు. అయినా తన ప్యాటర్న్ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ తన సాంగ్స్ ఎప్పుడు మనకి కొన్ని ప్యాటర్న్స్, మనకి ఆల్రెడీ ఫిక్స్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి, చెప్తాడు. ఇదివరకు ఆల్రెడీ వేసాడు. లేదంటే సాంగ్స్ కూడా వేసి మనకి ఇచ్చేస్తారు కొన్నిటికి. మీరు ఈ ప్యాటర్న్ ప్రకారం వేయాలి. ఈ ప్యాటర్న్ ప్రకారం వేసినప్పుడు ఏం చేస్తాం, ఇట్లా 2 ఫోల్డర్లు పెట్టుకుంటాం. మీరు గమనించండి, వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మానిటర్ పెట్టుకుంటాం, ఇంకొకటి ఇక్కడ మానిటర్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో డ్రోన్ షాట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది ఈ డ్రోన్ షాట్స్ డెకరేషన్ షాట్లో. మళ్ళీ లైటింగ్ మండపం అని ఉంది కదా, ఇవి కింద కెమెరాతో తీసారు. ఇందులో ఉన్న క్లిప్స్ పక్కన పెట్టుకుని మోనిటర్లో మ్యాచ్ చేసుకుంటాం. అంటే మనకు డబల్ మోనిటర్ ఉంటుంది. ఒక మోనిటర్లో ఈ 2 క్లిప్స్ పక్కన పెట్టుకుంటాం. అంటే ఈ 2 రిలవెంట్ సబ్జెక్ట్. మీకు గమనిస్తున్నారా, ఇందులో ఉన్న సబ్జెక్ట్ రిలవెంట్ కాబట్టి ఈ పక్కన మ్యాచ్ క్లిప్స్ కింద వాడుకుంటానని చెప్పేసి ఇట్లా పెట్టాడు. నేను ఎత్తుకోవాల్సిన పని లేదు. జనరల్గా ఇది ఒక 3 hours మిక్సింగ్, లేకపోతే 2.5 hours ఎంతైనా రావచ్చు బహుశా. ఇందుకు ప్రాపర్గా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. దేని తర్వాత దీనికి ఒక సీక్వెల్, అంటే స్క్రీన్ ప్లే అంటారు. సీక్వెల్ అంతా చాలా ప్రాపర్గా ఉంటుంది. ఇట్లా ఉండడం వల్ల మనకి పని ఏమవుతుందంటే, ఇది ఒక పెళ్ళి, ఇది మనం వారం రోజుల్లో చేస్తాం. అంటే 7 days బిలో. ఇతర సాంగ్స్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సాంగ్స్ నాకు దగ్గర ఇతని ప్రత్యేకంగా నాకు సాంగ్స్ ఉన్నాయి. లీలా క్యాప్చర్ డబ్బింగ్ చూడండి. మళ్ళీ నాకు తను ఆల్రెడీ ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా కొత్త రెలవెంట్ సబ్జెక్ట్ ఉంటే ఇస్తాడు. ఇది వాల్యూమ్ 1 అని నాకు ఇచ్చాడు. 4 వెడ్డింగ్లో వాడవలసినవి. వాల్యూమ్ 2 ఇచ్చాడు. ఇక్కడ డ్యాన్సింగ్ అంటే సంగీతులు గడ చేసి, హల్దీలు గడ చేసి 4 ఇక్కడ కనిపిస్తుందా, ఇట్లా నాకు ఇచ్చాడు. ఒకవేళ కొత్తది ఏదైనా ప్యాకేజ్ వస్తే మళ్ళీ వాల్యూమ్ 3 అని ఇస్తాడు. కొత్తగా ఏమంటే తనే సెలెక్ట్ చేసి ఇస్తాడు. సాంగ్స్ నాకు నచ్చినవి 90% ఆ ఏరియాలో కుదరదు. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ వెయ్యాలి ఆ డిస్టిక్లో. అందుకు ఇక్కడ సాంగ్స్ కూడా ఉన్నాయి. అందుకు ఇది. ఇంకా స్లైడ్ షో అంటే ఏంటి అని అంటే, మీకు స్లైడ్ షో ఒకసారి కోసం చూపిస్తున్నాను. అసలు స్లైడ్ షో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు స్లైడ్ షో అన్నాం కదా, అసలు స్లైడ్ షో అంటే ఎట్లా ఉంటుందో మీకు ఐడియా కోసం చూపిస్తాను. ఫొటోస్ ఎందుకు ఇస్తారంటే, ఇది స్లైడ్ షో అండి. మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా మనం కొన్ని స్లైడ్ షోలు ఉంటాయి. మనం ఇలా స్లైడ్ షోలు చేస్తాం జనరల్గా. మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే, ఇలా స్లైడ్ షోలకి మనం వాడటం జరుగుతుంది. ఇంకా రకరకాలుగా మనం వాడతాం. కార్నర్ ఫొటోస్ అని, లేకపోతే కొన్ని ఉంటాయి. అంటే మనం ఎట్లా వాడతాం అంటే, ఇది కరెక్ట్గా మీకు చెప్పాలంటే, మనం కొన్ని మిక్సింగ్స్లో ఎట్లా కటింగ్ ఫొటోస్ అని సైడ్లో వాడతామండి. మీకు గమనిస్తే ఎట్లా సైడ్ కార్నర్స్ వాడతాం, లేకపోతే మ్యాజిక్ ఎఫెక్ట్ల కింద వాడతాం. ఇలా ఎట్లాంటి మ్యాజిక్ ఎఫెక్ట్ షాట్ల గురించి వాడతాం. ఇంకా సాంగ్ ప్రోమోస్ గురించి వాడతాం. కొన్ని సాంగ్ ప్రోమోస్ ఉంటాయి. మనం ఆ సాంగ్ ప్రోమోస్ గురించి కూడా
మనం స్లైడ్ షోలో వాడతాం మాస్ మిక్సింగ్ అయితే. ఇలా ఇలాంటి అన్నిటి గురించి చాలా పని ఉంటుంది. కొంతమంది అనొచ్చు నేను ఫోటోలు అన్నీ తీసినట్టు పెట్టేస్తానండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటారు. అది మనం వాళ్ళు జరిగే పనులు కాదు. మనకు 60 ఫోటోలు ఇవ్వాలి. ఈ ఫోటోలు ఇవ్వగలిగి చేస్తే మనం చేయటం తప్ప ఎట్లా పడితే అట్లా ఇస్తే కుదరదు. సరే, ఇది ఇంత ప్రాపర్గా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం పెట్టాడు, మహితర్ అన్న అని పెట్టి చాలా ప్రాపర్గా ఇచ్చాడు. మీకు తెలుస్తుంది కదని క్లియర్గా చూడండి. విలేజ్ వ్యూ, నలుగు, మంగళ స్నానం, ఎదుర్కోలు, డ్రోన్ ఎదుర్కోలు ఏంటి ఒకసారి చూడండి. ఈ ఎదుర్కోలు కింద రెగ్యులర్ కెమెరా మీద తీశారు, కిందని తీశారు. ఈ కాన్సెప్ట్ అంతా కిందని తీశారు. ఇదే కాన్సెప్ట్ వెళ్ళేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇలా వెళ్తున్నారు కదా, ఇట్లా వెళ్ళి కాన్సెప్ట్ అప్పుడు డ్రోన్లు తీశారు. ఇవి అవే నడిచి వచ్చే షాట్లు డ్రోన్లు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, ఈ పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండు నేను ఎతుక్కునేటప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఈ పక్కనే నేను మెర్జ్ చేసుకుంటాను. ఇట్లా మెర్జ్ చేసుకుంటాను. ఇందులో ఉన్న క్లిప్స్ ఎక్కడైనా రిలవెంట్గా ఉందని మ్యాచ్ చేయడానికి ఉంటుంది. ఇలా ఇస్తే మీరు ఎలా పడితే అలా ఇస్తే నేను ఎలా పడితే అలా చేస్తాను. ఇంకా ఇవి పెద్ద పట్టింపుగాని పట్టించుకోను. ఎందుకంటే మీకే అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎడిటర్కి కూడా అంత ఏం ఉండదు. ఎందుకంటే ఇదంతా నీట్గా వేయాలి. దీన్ని డేటా మేనేజ్మెంట్ అంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా డేటా మేనేజ్ చేస్తారు. ఎలా పడితే అలా డేటా ఇస్తే మూవీస్ చేయలేరండి ఎడిటింగ్. ఎట్లా పడితే అలా ఇచ్చేస్తే ఇలా పేర్లు చూడండి ఎంత నీట్గా రాసాడో. 10_subject, 11_ తలంబరాలు ఎంత ప్రాపర్గా ఉన్నాయి. స్పెల్లింగ్స్ కానీ డేటా మేనేజ్మెంట్ కానీ ఎక్సలెంట్ డేటా మేనేజ్మెంట్ అండి ఇది. దాని తర్వాత ఇంకొకటి వచ్చి నవీన్. ఈ నవీన్ది అన్నది ఇంకొకటి పెట్టారు. ఇక తెలుస్తుందా, ఇది కూడా చాలా ప్రాపర్ నీట్గా ఉండే అంతా కూడా స్టిల్స్తో సహా. ఇంక స్టిల్స్ కూడా సెలెక్టెడ్గా పెట్టారు స్లైడ్ షో చేయడానికి. ఇందులో టైటిల్ ప్రాజెక్ట్ లేదు. టైటిల్ ప్రాజెక్ట్ లేని ఏం చేస్తారంటే మన దగ్గర ఒక టైటిల్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే టైటిల్స్ అవి ఎట్లా మనకి టైటిల్స్ ఉంటాయి బ్రదర్. ఎప్పుడైనా టైటిల్స్ లేవంటే వెర్టికల్ కూడా ఇచ్చేయచ్చు. వెర్టికల్ ఇచ్చినా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు టైటిల్కి అంత ప్రాధాన్యత కాదు. వెర్టికల్ ఇచ్చినప్పుడు ఇది వెర్టికల్ ఇచ్చారు, నేను ఫుల్ స్క్రీన్లో కొంచెం ఎలివేషన్ వచ్చినట్టు ఎదర పెట్టేశాను. దీనికోసం మీకు 500 సేవ్ అవుతుంది. లేదంటే 500 ఎక్స్ట్రా తీసుకుంటాం టైటిల్స్కి. ఇట్లా వెర్టికల్ టైటిల్స్కి. వెర్టికల్ అంటే మేము చేయలేదు, టైటిల్స్ని మళ్ళీ డబ్బులు పెట్టి చేయడం. ఎందుకంటే అది ఫ్రీ టైటిల్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఎదరలా సింపుల్ పేరేసి వదిలేస్తాం అంతే. అంతకు మించి ఏమి దీన్ని ఎక్కువ మేము మెన్షన్ చేయం. ఇది ఫ్రీ టైటిల్స్ ఎలా ఉంటాయి. ఇట్లా సింపుల్గా 2-3 టైటిల్స్ కొడతాం. పెయిడ్ టైటిల్స్ అంటే ఇందులో ఉంటాయి. మీరు లింక్ అడగండి, లింక్ అడిగితే నేను పెడతాను. మీరు అందులో చూస్తే మీకు ఫ్రీ టైటిల్స్ ఎలా ఉన్నాయి, పెయిడ్ టైటిల్స్ ఎలా ఉన్నాయి తెలిసిపోతాయి. ఎక్స్ట్రా మనకు కావాలంటే మనం పెట్టింది వీడియో మిక్సింగ్ ప్రైస్ మాత్రమే. అది ఇక్కడికి ఎట్లా ఇవ్వాలి. ఇంకా ఈయన ఇచ్చారు చూడండి ఆర్డరింగ్ అంతా నీట్గా. దేని తర్వాత దేనికి స్క్రీన్ ప్లే, దేనికి ఒకవేళ డ్రోన్ ఉంటే డ్రోన్ పక్కనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ విలేజ్ వ్యూ ఆల్రెడీ డ్రోన్ తీశారు. ఇక్కడ డెకరేషన్లో ఇవి డ్రోన్ తీశారు. ఇట్లా ఆర్డరింగ్ అంతా చాలా ప్రాపర్గా ఉండే చూసారు కదా. అలా మీరు పెట్టి చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆయన చూద్దాం. ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చారని చూద్దాం ఒకసారి. ఇది వచ్చి వేరే వెస్ట్ గోదావరి డిస్టిక్ అన్నాను కదా, ఆయన ఇచ్చిన బ్యాకప్. ఇట్లా ఇన్ని ఫోల్డర్లు ఆయన ఇచ్చిన బ్యాకప్, ఇన్ని ఫోల్డర్లు రాజేష్ పేట అమూల్యాన్ని ఇచ్చారు. ఇట్లా ఓపెన్ చేయగానే ఇందులో ఒక ఫోల్డర్ వేశారు. ఇందులో ఫోల్డర్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. కొన్ని వందల ఫొటోస్, బహుశా 245 ఫోటోలు ఉన్నాయి. మరి మనకి ఏంటో తెలియదు. బ్రైడ్ మేకింగ్ ఇందులోనే కూడా ఫొటోస్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి. ఈ గ్రూమ్ ఫార్మాలిటీస్ ఇందులో కూడా ఫొటోస్ ఉన్నాయి. ఇన్ని ఫొటోస్ ఎందుకు మనకు తెలియదు. ఫొటోస్ అన్ని ఇచ్చారు, ఎట్లా వేసి పంపించద్దు ఎవరోనే. ఇందులో ట్రెడిషనల్ వీడియోస్ అని ఒకటే ఫోల్డర్ పడేసారు, ఇంకేం లేదు. ఇందులో గ్రూమ్ మేకింగ్ మళ్ళీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. అంటే ఈయన కలెక్షన్ తీసుకున్న డేటా ఇట్లా పెట్టేశారు. జనరల్గా మనకి ఇట్లా ఇవ్వకూడదు. నేను ఆల్బమ్ చేయాలంటే ఆల్బమ్ సంబంధించిన ఆల్బమ్ పేరు, దానికి సంబంధించిన డేటా ఇవ్వాలి. ఈయన క్యాండిడేట్ ఫొటోస్ 567 ఉన్నాయి. ఈ పక్కన పెడితే క్యాండిడేట్ స్టిల్స్ ఈ ఒక 87 ఉన్నాయి. ఇది ఇంకా అన్ని రిపీట్ ఫోటోలు, ఈ క్లిప్స్ ఉన్నాయి. ఇదేం ఆర్డరింగ్ లేదు. మీకు అర్థమవుతుందా. ఇక్కడ మ్యారేజ్, ఇది గ్రూము, ఇందులో ఫోటోలు అన్ని క్లబ్బీగా ఉన్నాయి. ఇది ఎట్లా ఉంది మీకు ఇది ఎలా ఉంది ఒకసారి చూడండి. మీరు ఇదిగో చూడండి. ఇక్కడ ఈ ఫోల్డర్లో ఎక్కడైనా ఫోటోలు ఉన్నాయా, ఆర్డరింగ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమీ లేవు. అన్ని ఫోల్డర్లో ఫోటోలు, వేల ఫోటోలు. మామూలుగా నో ఆర్డరింగ్, ఏమి ఆర్డరింగ్ లేదు. మీకు గమనిస్తున్నారా. ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనకి ఈయన ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి, ఇందులో చాలా వేసారు. ఈ వర్క్లో నేను ఆయి కాదు. ఇందులో ఏదో నేను ఎదుర్కోవడానికి సగం టైం వేస్ట్ అవుతుంది. ఇందులో కొన్ని రాజేశ్వరి అమూల్య అనుకుందాం. ఇది పెళ్ళిది, మనకి ఏదో ఇచ్చారనుకుందాం. అనుకుందాం జస్ట్ ఈయన ఏంటన్నది మనకు తెలియదు. ఈయన పంపించింది చాలా క్లారిటీ ఉంటుంది. భాస్కర్ అన్న అని ఉంటుంది, ఇంకేం ఉండవు ప్రాజెక్టులో. 2 బిగ్ ప్రాజెక్ట్స్ పంపించారు.
ఇంతే ఈయన పంపించింది నాకు తెలిసి ఇంక ఏమీ కాదు ఎందుకంటే నా ఫోల్డర్ నేమ్ ఉంటుందని ముందే చెప్పి పంపించారు. ఇప్పుడు ఈయన ఓపెన్ చేయగానే మనకి మనం వర్క్ చేయవలసిన వర్క్డ్ ప్రాజెక్ట్స్ అయినా మన పేరు మీద మెన్షన్ చేసి అందులో కూడా వేయలేదు. జస్ట్ ఓపెన్ చేశారు క్లబ్బీగా. ఇందులో డ్రోన్ డేటాలని అన్నీ కలిపి ఒక చోట వేసేసారు. దీని తర్వాత ఇక్కడ హాఫ్ శారీ వేసారు. నాకు తెలిసి హాఫ్ శారీకి సంబంధించినేమో ఇవన్నీ కూడా ఒకటే ఉన్నాయి. ఇందులో హల్దీలు కూడా ఏం లేవు జనరల్గా. ఇంకా దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకి ఎక్కడ పెట్టారు ఏం తెలియదు. టోటల్గా ఫోల్డర్ నేమ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన చూడండి ఎట్లా ఇచ్చారు. ఈ ఫోల్డర్ నేమ్ నీట్గా ఇచ్చుకుని అప్పుడు ఇందులో వేసుకున్నారు. నీట్గా ఇచ్చి ఇందులో వేసుకున్నారు. ఇందులో ఈ ఫోల్డర్ నేమ్కి ఎక్కువ డీటెయిల్ ఇవ్వడం పర్లేదు ఎందుకంటే ఈయన టైటిల్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఈయన దగ్గర టైటిల్స్ లేవు, ఫొటోస్ లేవు, సాంగ్స్ లేవు, ఏమీ లేవు. ఇవన్నీ మనం నేను మళ్ళీ సాంగ్స్ అన్నీ సెలెక్టెడ్గా తీసుకోవాలి. మళ్ళీ ఫొటోస్ అన్నీ ఈయన ఏమన్నా చెప్తే ఈ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1000 ఫోటోలు నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1000 ఫోటోలను సెలెక్ట్ చేసుకున్నాక నేను మళ్ళీ టైటిల్ ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. పైగా ఇది టైటిల్ ప్రాజెక్ట్ చేయాలని మనం ఎక్స్ట్రా మళ్ళీ 500 తీసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ ఆర్డరింగ్ లేదు కాబట్టి ఇది నాకు 30 days పడుతుంది, అంటే 4 weeks పడుతుందండి. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ మన క్లబ్బీగా ఉన్నాయి, ఏమీ లేవు కాబట్టి ఇది 4 weeks పడుతుంది, ఇది 1 week పడుతుంది, 7 daysలో అయిపోద్ది. ఇలా ఉంది కదా అని మనం చేయకుండా ఏముండవు. కాకపోతే 4 weeks ఈచ్ వన్ ప్రాజెక్ట్ 4 weeks టైం తీసుకుని మనం చేస్తాం. ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేయాలి కాబట్టి జనరల్గా నేను సెలెక్ట్ చేయాలి కదా అని ఎలా ఇస్తే నేను తీసుకోను. సరే ఇంక మన తీరా వచ్చింది కాబట్టి మనం చేసుకోండి. ఇదే నాకు ఒకసారి ఎనీ టాస్క్ ఇస్తే నేను చెప్తా. ఈంది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈంది ఎగ్జాంపుల్ ఎట్లా ఉందో చూడండి, ఫుల్గా అర్థమవుతుంది కదా. సాంగ్స్ కూడా ఉంటే సాంగ్స్ కూడా కస్టమర్ది ఏదైనా ఉంటే వేసేయాలి. నన్ను అన్నీ మార్చేసి నాకు నచ్చిన సాంగ్ ఏంటంటే నేను 2 పార్ట్లు కింద ఇస్తాను. ఆ రెండు పార్ట్లో ఈ ఒక పార్ట్ ఇప్పుడు ఒక గంట వీడియో అనుకుందాం, 2000 అయ్యింది. ఆ ఒక పార్ట్లోనే సాంగ్ మార్చారనుకో, అది 1 hour కాబట్టి 1000 అనుకుందాం. అది మనం 500 ఛార్జ్ చేస్తాం. అప్పుడు 500 ఛార్జ్ చేస్తాం. అందులో ఒక సాంగ్, ఇందులో ఒక సాంగ్, ఇంక 3వ పార్ట్లో ఇంకో సాంగ్ మార్చాలనుకో అప్పుడు టోటల్ బిల్ మీద సగం తీసుకుంటాం కరెక్షన్ ఛార్జ్. ఎందుకంటే నాకు అన్ని డబ్బుల పని, మళ్ళీ అదంతా మార్చాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, డ్రైవ్కి ఇవ్వాలి, మీకు ఇవ్వాలి. నాకు ఒక హాఫ్ డే వేస్ట్ అవుతుంది, వర్క్ని బట్టి 1 day కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఈ విషయంలో రాజీ ఏమీ లేదు బ్రదరు. ఎవరైనా ఆలోచించుకుని డేటా ఎలా స్ప్లిట్ చేస్తాను అంటే నేను గమ్మున ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయినా మీ జనరల్గా నేను ఎప్పుడు ఎలా పడితే అలా ఇస్తాను అనుకున్న వాళ్ళ గురించి కాదు ఇది. ఈ సబ్జెక్ట్ అయితే వాళ్ళ గురించి కాదు. ఎవరికైతే కస్టమర్కి ఇన్ టైంలో ఇవ్వాలి, ఎవరైతే నా వర్క్ ఇష్టపడతారో, ఎవరైతే నా టైమింగ్ సెన్స్ ఇష్టపడతారో, అలాగే నాకు రెస్పాన్సిబిలిటీ ఎవరుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ టైప్ ఆఫ్ వర్గం అంటే నేను ఇవన్నీ కాదన్నా నేను పూర్తి క్వైట్ ఆపోజిట్. నేను ఎట్లా పడితే అట్లా ఇస్తాను, చేంజెస్ చేయంతాను, 1 కాదు 10 సార్లు చేయంతాను. చేంజెస్ చేసిన వల్ల నేను ₹10 కూడా ఇవ్వను, కరెక్షన్ ఛార్జ్ ఇవ్వను. నాకు కావాల్సిన సాంగ్లు మార్చాలి, కావాల్సిన ట్రాన్సాక్షన్లు మార్చాలి, కావాల్సిన క్లిప్పులు పెట్టాలి. నేను ఎలా పడితే అలా చెప్తాను విచ్చలవిడిగా ఉన్న వాళ్ళు దయచేసి అసలు మనకు వర్క్ ఇవ్వద్దండి. నేను మీకు ప్రార్థన, మీరు చేసుకోవడం లేకపోతే మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవడం పంపించుకోండి. నేను చెప్పిన థియరీ అంత అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇది ఎలా నీట్గా పంపించండి. ఒక 1 TB హార్డ్ డిస్క్ కొనుక్కు పెట్టుకుంటే నేను అది కాపీ చేసుకుని మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ నా వర్క్ చేసి పంపించేయడం జరుగుతుంది. తక్కువ జీబీ ఉంటే నేను డ్రైవ్కి ఇచ్చేస్తాను ఒక్కసారి మట్టికి. ఎందుకంటే డేటా డ్రైవ్కి ఇస్తున్నాను, మన జీబీలు డౌన్లోడ్ చేయడం పెద్ద కష్టం అవుతుంది. ఎందుకంటే ఎడిట్ చేసాక చాలా తక్కువ జీబీ వస్తుంది కాబట్టి, ఒక 100 GB డేటా అంటే 50 GB అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఆ మనం డ్రైవ్కి ఇవ్వడం చాలా సున్నితంగా ఉంటుంది. పంపించేటప్పుడు మట్టికి బస్సుకి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఒక ₹150 200 పెడితే బస్సు నుంచి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ కాదు. అలా అని చెప్పేసి నేను బస్సుకు మళ్ళీ నేను తెచ్చేటప్పుడు కాదు, దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాను. బస్సుకు తెచ్చేటప్పుడు 1 time సర్వీస్ ఛార్జ్ 300 తీసుకుంటాను సర్వీస్ ఛార్జ్. తర్వాత నుంచి నేను అన్నీ ఫ్రీగా డ్రైవ్కి ఇచ్చేస్తాను, అదంతా ఫ్రీయే. ఎప్పుడైనా జీబీ ఎక్కువ ఉంది మళ్ళీ పెన్ డ్రైవ్లో నేను కాపీ చేసేవాళ్ళంటే పెన్ డ్రైవ్ డబ్బులు తీసుకుంటాను, అది ఎంత పడితే అంత. మళ్ళీ దానికి నేను వెళ్ళి బస్సుకి ఇవ్వడానికి అక్కడ మళ్ళీ 300 తీసుకుంటాను. ఎప్పుడైనా ఎక్కువ జీబీ పెన్ డ్రైవ్ ఉంటే 300 ఖచ్చితంగా నేను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాను. నేను ఎక్కడి నుంచి 10 kilometers వెళ్ళాలి కాబట్టి అక్కడ ఒక ₹150 తీసుకుంటారు. నా యొక్క పెట్రోల్కి ఒక నేను ₹150 తీసుకుంటాను. నేను 150 300 తీసుకున్నా. నేను 10 kilometers వెళ్ళి 10 kilometers రావాలి. అయినప్పటికీ నాకు హాఫ్ డే వేస్ట్. హాఫ్ డేలో నేను మిక్సింగ్ చేసుకుంటే 1 గంట మిక్సింగ్ చేసుకోవచ్చు. దాని మీద నాకు 1500 వస్తుంది. అలా అయినప్పటికీ కూడా నేను 1500 మానికిని నా క్లయింట్ అన్ని రకాలుగా ఇస్తున్నాడు కాబట్టి కొన్ని నేను లాభార్జనాలు పక్కన పెట్టి మీకోసం నేను వర్క్ పనిచేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. జై హింద్.